టీటీడీలో ఉన్న ధర్మారెడ్డి గారికి ఫుల్ ఎడిషన్ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ ఐడిఏఎస్ సర్వీస్ నుంచి వచ్చిన వ్యక్తి. అది ఐఏఎస్ వాళ్ళు పోస్టింగ్. సరే, ఆయనకి ఈయనకి ఏదో కొంచెం కేంద్రం ఎలక్షన్ కమిషన్ వ్యవహారాలు, ఏయో వ్యవహారాలు, టెంపుల్ వ్యవహారాల సంగతి దేవుడు ఎరుగు, ఏయో వ్యవహారాలు చక్కబెడుతున్నట్టుగా ఉన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఆయనకి ఏదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ మీద తోయటం వేరు. మరి కేంద్ర ప్రభుత్వమే ఆయనకి ఆయన రిటైర్ అయ్యే వరకు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు. ఆ తిరుపతిని ఈ అధికారి తప్పితే ఇంకా ఎవరు కూడా రన్ చేయలేరట. భక్తులు తీవ్రమైన ఇబ్బందులు పాలైతే ధర్మారెడ్డి లేని తిరుపతిని నేను ఉంచను అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటాడా? ఇంకోటి, ఈ తిరుపతి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం, కొంచెం ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇవ్వటం కూడా జరిగింది. రేపు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ దోపిడీ జరుగుతుంది. 10,000 రూపాయల టికెట్టు శ్రీవాణి అని ఆ కోటా విపరీతంగా పెంచేసి మరి అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే 90% ఉంటారు తిరుపతి దర్శించుకునే వాళ్ళు. ధనవంతులు ఎంతమంది ఉంటారు? వారి దగ్గర నుంచి మరి బలవంతంగా బట్ ఆప్షన్ స్వామిని చూడాలి, మొక్కు అనుకున్నప్పుడు స్వామిని చూడాలి అంటే ఒక కుటుంబంతో వెళ్తే 5 వ్యక్తులు వెళ్తే 5 పదులు 50,000 రూపాయలు వాళ్ళ ఆస్తులు అమ్ముకుని కట్టాలి. సో ఇలాగా భగవంతుడి దగ్గర నుంచి భక్తుని దూరం చేసే ఈ కుట్రని మరి భగ్నం చేయాలి. భక్తులకి సదవకాశాలు కల్పించాలి. 300 రూపీస్ టికెట్ కోటాని మరి మిడిల్ క్లాస్ భక్తులు కోరికగా పెంచాలి అని చెప్పి తెలియజేయటం జరిగింది. తప్పకుండా సరైన సమయంలో ఉపశమనం అన్నది భక్తులకి ఆనందం కలిగించే వార్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, టీటీడీ ప్రక్షాళన జరిగిన తర్వాత డెఫినెట్గా చేస్తారు. ఇది భక్తులకి నేను చెప్పాలనుకుంటున్న మాట.